ఒక బుక్ తెచ్చుకొని కస్టమర్ నెక్స్ట్ మంత్ కడుతున్నాడు అని చెప్పి రాసుకోండి. కొంచెమైనా ఉండాలి సార్ ఇలా మాట్లాడడానికి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే కదా, చేసుకోవట్లేదు కదా. నేను అడ్డ మీద కూలికి పోతా. మరి కూలి పని చేసుకోవాలి మీకు ఎందుకు సార్ 2 లక్షల రూపాయల కార్డు సెలవు తీసుకున్నా ఇచ్చారు సార్ మీకు కార్డు? నాకు అర్థం కాదు. 6 ప్యాక్ కాల్ చేస్తాను. కన్ఫర్మ్ చేయండి సార్. ఎక్కడ ఉంటారు? అరే అడ్రస్ వదిలేయండి మేడం. అడ్రస్ వస్తారేంది మీరు? అవును సార్ వస్తాం సార్. ఎవరు ఎంతమంది వస్తారు? మీకు ఎంతమంది కావాలి సార్? రైస్ ఏం లేదు, రైస్ తెచ్చుకుంటూ వెళ్ళే అట్లానే ఎంతమంది వస్తారు చెప్తే తెస్తా. చెప్పండి. నెక్స్ట్ మంత్ చేస్తా. ఇంటి దగ్గర కూడా వచ్చున్నారు. అడ్రస్ లో లేరు, స్కిప్ అయ్యి ఉన్నారు. అడ్రస్ లో స్కిప్ అంటారు దాన్ని, స్కిప్ అన్నారు, షిఫ్ట్ అంటారు దాన్ని. స్కిప్ అంటే మేడం స్కిప్ స్కిప్ అయినారు సార్. మీరు ఎక్కడ ఏ మాస్టర్ నేర్పి ఇంగ్లీష్? స్కిప్ కి షిఫ్ట్ కి తేడా తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్ కి. కొంతమంది రికవరీ ఏజెంట్లకి స్ట్రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాంటి వారిని ఏ విధంగా డీల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. సార్ చెప్పండి సార్, వినపడుతుంది. మీరు కాల్ చేసి నన్ను చెప్పమంటారు, మీరు చెప్పాలి కదా. అవును సార్, కార్డ్ పేమెంట్ కట్టారు కదా, పేమెంట్ ఏమైంది సార్? టోటల్ ఎంత ఉన్నది? టోటల్ 1,20,000 ఉంది సార్. సెటిల్మెంట్ ఎంతకి ఇస్తారు చెప్పండి? అది 48,925 రూపీస్ సార్. అంత అయితే కష్టం కదా మరి. ఇంకెంత కట్టాలనుకుంటున్నారు సార్? నాకు వాడుకున్నది చిన్న అమౌంట్ కాదు కదా సార్. వాడుకున్నది పెద్ద అమౌంట్ అని నాకు తెలుసు సార్, బట్ ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయినా కదా. సరే, కట్టలేని పొజిషన్ కి వెళ్ళిపోయారు. ఎంత కట్టాలనుకుంటున్నారు సార్ మీరు? ఒక 25,000 అయితే ఓకే సార్. కట్టగల 25,000 గుండెల పైన చెయ్యేది చెప్పండి సార్. మీరు వాడుకున్న అమౌంట్ కి నేను అడిగింది కరెక్ట్, నాకు కరెక్ట్ గా ఉంది అని చెప్పండి సార్. ఇప్పుడు మిమ్మల్ని ఏమనట్లేదు సార్. వినండి సార్, మీరు నాకు డైలాగ్ చెప్పిన ఎక్కువ కోపం వస్తుంది నాకు. చెప్పండి. నువ్వేదో రోబోనా? నువ్వే మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు చూసినా ఇదే వ్యాపారం తోటి. అవతలని మాట్లాడియో నువ్వు. చెప్పండి సార్. నేను ఏమంటున్నా సార్ అంటే వినండి, ఇప్పుడు నా గుండెల మీద చేసుకొని 25,000 ఓకే అంటే మీరు ఇస్తారా? గుండెల మీద చేసుకొని 25,000 రైజ్ చేయండి అని చెప్తే మీరు రైజ్ చేస్తారా? 25,000కి రైజ్ చేయండి చేస్తారంటే ఎంత అమౌంట్ ఉన్నది? మీరు చెప్పే అమౌంట్ కరెక్టేనా అని చెప్పి. అరే వస్తా రాదా లాజికల్ గా మాట్లాడండి. ఏదో సోది పెట్టడానికి ఫోన్ చేసినట్టు మాట్లాడతారు మీరు. అంతే అర్థం కాలేదు సార్. సోది పెట్టడానికి మాట్లాడతారు, ఫోన్ చేస్తారు, అట్లా మాట్లాడతారు మీరు. మేము సోది మాట్లాడుతున్నాము. ఇంకేం మాట్లాడుతున్నారు? మేము సోది మాట్లాడుతున్నాం కదా సార్. అంటే లైన్ లో ఉండండి సార్, నేను మేనేజర్ లైన్ వేస్తాను. ఆయన దగ్గర అడగ ఉన్న అమౌంట్ మీరు చెప్పే అమౌంట్ అది ఫేక్ అమౌంట్ నాకు తెలిసింది. నేను అమౌంట్ తీసి ఇవ్వనంటే ఎట్లా వస్తుంది? అందుకే నేను మేనేజర్ లైన్ క్లోజ్ చేద్దాము అంటే మీరు చెప్పేసి నేను దానికి నేను యాక్సెప్ట్ చేసి అది రాకపోతే మీరు యాక్సెప్ట్ చేశారు సార్. ఇప్పుడు మీరే కదా తప్పు చేసిందంటే అది నా తప్పు కదా. సరే, మీ తప్పు లేదు కానీ 26,000 చూడండి. అంటే నాకేం డొనేషన్ ఇవ్వద్దు, నేను కాళ్ళు కూడా మొక్కుతా. నీ కాళ్ళు మొక్కి కూడా నేను నమస్కారం పెడతా. నేను మేనేజర్కి వేస్తా. ఆయన ఎంత అమౌంట్ అని చెప్తారు కదా, ఎందుకు నా దగ్గర వచ్చి నేను వచ్చి మిమ్మల్ని బతిమలాడుకోండి సార్. నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయినా 25,000 రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు వస్తారా రాదా చెప్పండి, అంతే తప్ప మీరు డొనేషన్ ఇవ్వండి, ప్రమోషన్ చేయండి ఇవన్నీ అవసరమా? ప్రమోషన్ చేయండి అనట్లేదు సార్. నేను ప్రమోట్ చేయాల్సిన మీరు అంత విఐపి కాదు సార్. అంటే మీరు ఏమనుకుంటారు? మీరు వివిఐపి అనుకుంటారా? మీరు అర్థం కాలేదు సార్. మీరు వివిఐపి ఏమన్నా సార్? మేము అలాంటి వాళ్ళకి కాదు కాబట్టి మీ దగ్గర సార్ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి సార్, పేమెంట్ కట్టాలి సార్, ఇంత అమౌంట్ అవుతుంది నేను చెప్పాను. మరి నువ్వు ప్రీవియస్ గా ఎట్లా మాట్లాడినావు? మీ అయ్యా మీ అమ్మ అని మాట్లాడలేవా నువ్వు ఇందాక కల్లా? సార్ నేను ఒకటి నా దగ్గర ప్రతి కాలు రికార్డ్ అవుతుంది. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒక కాల్ వేసి ఒక కాల్ తిట్టడం గానా? మీ అమ్మ మీ ఫాదర్ అని ఇందాక ఏదో మాట్లాడిండు. మీ అమ్మ అన్నానా? మీ అమ్మ అన్నానా లేదా మీ మదర్ మీ ఫ్యామిలీ దగ్గర డబ్బులు అడగడానికి కూడా మీ వల్ల కాకపోతే? అవును సార్, మీ ఇందాక కస్టమర్ ని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడింది నువ్వా నేనా? కస్టమర్ ని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడింది మీరా నేనా? బ్యాంకు అమౌంట్ కట్టాలి కాబట్టి నేను అడిగేది సార్. నేను ఆర్గ్యుమెంట్ చేయవద్దండి సార్. పేమెంట్ పెండింగ్ ఉన్నాయి, పేమెంట్ ఎలా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు? నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకున్నా, బట్ అంత అమౌంట్ అయితే లేదు. మీరు చెప్పినంత అమౌంట్ లేదు సార్. ఇంకెంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారు సార్? ఒక 26,000 కట్టాలనుకుంటున్నా. 26,000 సార్. లైన్ లో ఉండే లైన్ వేస్తాను, మాట్లాడండి. నేనేం చేసుకోవడానికి అదేంది? నాకు ఆయన వచ్చి నాకు రిలేటివ్ కాదు సార్. మీలాగా నేను ఒక పర్సన్ మాత్రమే. మీలాగా నా పర్సన్ ఇందాక గుర్తురాలేదు సార్. మీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇప్పుడు మంచి సూపర్ చెప్తున్నారు నాకు. మిమ్మల్ని మీకు మంచి మూమెంట్ లో తీసుకెళ్లాలా? ఈయనేదో మనకి ఎక్కువ కట్టేస్తున్నాడు, మనకి ఏదో పెద్ద పొజిషన్ వస్తాయి కదా, మీ అకౌంట్ మీరు క్లోజ్ చేసుకోవాలి అంతే. నా అకౌంట్ నేను క్లోజ్ చేసుకుంటా, బట్ నన్ను బలవంతంగా చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది చేయడం కరెక్ట్ అది?
చేయట్లేదు సార్. బలవంతంగా అరేంజ్మెంట్ చేయడం ఎంతవరకు ఉంటుంది? నేను డబ్బులు లేవని చెప్పినప్పుడు ఎన్నిసార్లు నేను అడ్జస్ట్మెంట్ టైం ఇవ్వండి కట్టేసుకుంటా అని చెప్తే మీరు బలవంతం చేసి అరేంజ్మెంట్ చేసింది ఎవరు ఇందాక? సార్ నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. మీరు ఇలాగే ఆర్గ్యుమెంట్ చేసుకుంటాను క్లోజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉన్నది కానీ అంత అమౌంట్ అయితే కాదు. మీరు మాట్లాడండి, ఇంత అయితే కస్టమర్ కట్టగలుగుతారని చెప్పండి. ఏది నేను కస్టమర్ కట్టగలుగుతాను ఈ అమౌంట్ కి అయితే చెప్పి కట్టే లైన్ లో ఉంటాను. లెటర్ లేకుండా కట్టే. లెటర్ కావాలి కదా, ఎట్లా కడతారు? లెటర్ లేకుండా కట్టే లైన్ లో ఉంటాను. లెటర్ లేకుండా కష్టం సార్. కట్టే నేను లెటర్ ఇస్తాను కదా నిదానంగా. నువ్వు సంవత్సరం దాకా బతికే కదా ఉంటారు ఎప్పుడైనా. నువ్వు కూడా బతికే ఉండవు కదా, అప్పుడు ఇస్తారా? మెల్లగా కడతా పేమెంట్, మెల్లగా కడతా, నిదానంగా కడతా, నిదానంగా కడతా పేమెంట్. ఏంది పేమెంట్? నిదానంగా కట్టుకో. నేను ఎవరు కట్టు బాబు నువ్వు చెయ్యి బాబు నువ్వు చేయవద్దు బాబు అనుకోని తిరగట్లే. మిమ్మల్ని బతిమ ఆడుకోండి సార్. మీది రైట్ ఆఫ్ అయింది ఓకేనా? మీకు సంవత్సరం దాకా టైం ఇచ్చి నీ ఇష్టం వచ్చే అమౌంట్ నువ్వు చెప్పుకోవాలంటే ఆ అమౌంట్ కి మేము లెటర్ ఇచ్చేదంట. లెటర్ వచ్చే అమౌంట్ కి రైట్ చేస్తానంటే లెటర్ రాని అమౌంట్ కి మీరు చెప్తున్నారు. మీకు బ్యాంక్ లో ఏం ట్యాగ్ ఇచ్చారు సార్? మీ మాటలకైనా ట్యాగ్ ఇచ్చారా మీకు? ట్యాగ్ ఇచ్చారు అందుకే కదా ఇక్కడ బ్యాంక్ ఇలాగే ఎదవేషన్ వేసుకుంటూ మోసాలు చేసుకుంటూ కూర్చోబెట్టలేదే. ఎవరిచ్చారు సార్ క్వశ్చన్ అది? ఇలాంటి అకౌంట్లు ఇలాంటి అరెస్ట్ కేసులు ఏదో ఒకటో రెండో తగులుతుంది కానీ ఇలాంటి కేసులు ఎప్పుడు రాలా. అందులో నువ్వు ఎప్పటి నుంచో తగులుతున్నావు. ఎందుకంటే సంవత్సరం నువ్వు తగులుతున్నావు అని చెప్పి నెల ప్రతి ఒక్క స్టాఫ్ చెప్తున్నారు. ఈయన సార్ ఈయన ఇలాగే చెప్పుకుంటున్నారు సార్, ఇలాగే ప్రాసెస్ పట్టుకున్నా. ఎందుకు ఇలాంటి మీకు ఒక థాట్ ఉంటుంది. బాగా సంపాదిస్తారా? బాగా సంపాదించుకుంటాము సార్. బంజారాస్ లో ఫ్లాట్ కొన్నారంట, నిజమేనా? మొన్న అంటే మీలాగా ఫ్రాడ్ చేయమని చెప్పట్లేదు ఎవరైనా. బంజారాస్ లో ఫ్లాట్ కొన్నారంట, నిజమేనా? ఫ్లాట్ కొని నీకు నీ ఫ్యామిలీకి అనేది ఇక్కడ పెట్టేసి వెళ్ళి ఉన్నాం సార్. వచ్చే ఉండేసి ఎప్పుడు ఇనాగ్రేషన్ ఎప్పుడు చేయాలి మరి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడేది కరెక్ట్గా రావాలి సార్. పేమెంట్ ఏం గురించి సిగ్గు అంటే మీకెంతో సార్? సిగ్గు చెక్ చేసుకురా మీరు ఉందా లేదా? ఎట్లా వెరిఫై చేశారు మీరు సిగ్గుందా అని చెప్పేసి? అందుకే నేను చెప్తున్నాను పేమెంట్ ఇప్పుడు ఎలా సార్? అంటే మీకు సిగ్గు ఎంతో సార్? మీకు బాగుందా సిగ్గు? సిగ్గుపడతారా మీరు బయటకి వెళ్ళగానే? ఇప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు సిగ్గుపడుతూ వస్తారా? ఫ్యామిలీ ఇప్పుడు సిగ్గుపడుతుంది. మీ ఫ్యామిలీ దగ్గర మీ డాడీ సిగ్గుపడుతున్నాడు. నేను సిగ్గులేని కొడుకును కన్నాను, అందరు సిగ్గుపడుతుంటే మావాడు సిగ్గుపడట్లేదు, అందుకే సిగ్గుపడుతున్నా అని చెప్పేసి మీ డాడీ చెప్పాను నాకు. మీ ఫాదర్ కి మీ ఫాదర్ మా ఫాదర్ కాల్ చేశాడు, మా కొడుకుని కన్నాను. నీకు 1,15,000 ఉంది, 1,15,000 సంథింగ్ ఉంది. నేనేమంటున్నానంటే సెటిల్మెంట్ అనేది 48,000 వస్తాయని చెప్పాను. 48,000 కాస్తానని చెప్తున్నా. టైం పడుతుంది నాకు. 26,000 కట్టగలుగుతా. ఇప్పుడు లైన్ లో ఉంటాను. కట్టి లెటర్ పంపు ఒకసారి. కట్టే ఇప్పుడు లైన్ లో ఉంటాను. లెటర్ పంపండి సార్. అప్పుడైతే మేనేజర్ లైన్ వేస్తాను. ఆయన ఇస్తే నేను మాట్లాడుకుంటే నన్ను కారు 8 సంవత్సరాలకి నేను వర్క్ చేసిన దానికి నువ్వు చెప్పే అమౌంట్ కి కారు మోస్తారు. నువ్వు చెప్పే పేమెంట్ కి అమౌంట్ మీరు అసిస్టెంట్ మేనేజర్ ఎట్లా అయ్యారు సార్? కస్టమర్ తో ఇట్లా బూతులు మాట్లాడతారు. నీలాగా తిట్టించుకోవడము మనకి నీకు డైలీ పడితే ఆఫీస్ లా ఎవడో కూడా తిడతా ఉంటాను నిన్ను. ఒక వేలో వెళ్తున్నామంటే అది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంత పొజిషన్ కి వచ్చేది. అవునా? చేసే పొరపాటు అనేది నువ్వు ఏ లెవెల్ కి అనేది నువ్వు అక్కడే కూర్చుంటావు. ఏం తగ్గదు. నువ్వు అక్కడే కూర్చున్నావు. బ్యాంక్ సీఈఓ ఫీల్ అయిపోతున్నావు ఏంది? అక్కడికే ఉండిపోతావు. అక్కడికే అది కాదు సార్, నువ్వు బ్యాంక్ సీఈఓ అనుకుంటున్నావు ఇప్పుడు? బ్యాంక్ సీఈఓ అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? అవును, సీఈఓ పిఓ ఏదైనా అనుకో. ఇప్పుడు పేమెంట్ ఎలా? లేకపోతే ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ అనుకుంటున్నావు నువ్వు బ్యాంక్ లో? సార్ నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. ఏమనుకుంటున్నావు ఇప్పుడు? నన్ను చీప్ తీసిస్తున్నావు కదా. నీకు నువ్వు బ్యాంకులో ఏం ఊహించుకుంటున్నావు చెప్పు? పేమెంట్ ఎలా? నీలాంటి వాళ్ళు మనం 100 మంది ఉంటారు బ్యాంకులో. 100 మంది ఉంటే ఆయన దగ్గర మాట్లాడండి. అర్థమైందా? భయపడుతున్నారు సార్ మీలాగా. ఇప్పుడు మీరు 100 మంది చూసి ఉంటారు. ఏందండి ఏది బ్యాంకు? ఎస్బీఐ సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. కార్డ్ ఉంది కదా, అది పేమెంట్ క్లియర్ చేయలేదు. 6 months గా పేమెంట్ అట్లనే ఉంది. ఏమని అడుగుతున్నాను సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాం మేడం. అది నెక్స్ట్ మంత్ ఎందుకు సార్ అంత టైం తీసుకుంటున్నారు? ఆల్రెడీ 6 months బిల్ పేమెంట్ పెండింగ్ సార్. ఇది 9,000 క్లియర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ముందు ఆన్ టైం కట్టి ఇప్పుడు కట్టట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా కస్టమర్. ప్రాబ్లం ఉంటేనే సార్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంటారు. మరి క్వశ్చన్ ఎందుకు అడిగారు? అదే సార్ 6 months గా సార్. 6 months ప్రాబ్లం ఉండాలని ఇక్కడ లేదు కదా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కదా ప్రాబ్లం. అవును సార్, అది ఏం ప్రాబ్లం అని అడుగుతున్నాను సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఆ డాటా ఏం చెప్పకండి, నా డాటా నా దగ్గర ఉంది, ఆల్రెడీ చెక్ చేసుకుంటా నేను. టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మంత్ మార్చ్ లోనా సార్? అంతలోపల 1 month పేమెంట్ నా క్లియర్ చేసుకోవచ్చు కదా సార్. 9,000 రూపాయలు. జాబ్ లేదు. మీకు ఇబ్బంది కదా. జాబ్ లేదా? జాబ్ లేదు మేడం. మరి జాబ్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయల కార్డు వాడారు కదా సార్. 1,97,000. అరే వాడుకోని కదా కార్డు ఇచ్చింది, పూజ చేసుకోండి దాంతో. అవునండి. ఏం జాబ్ చేస్తారు సార్? ఏం చేయట్లేదు ప్రజెంట్. ఇంతకుముందు ఏం జాబ్ చేసేవాళ్ళు? ఏదో ఒక జాబ్ చేసి చిన్నది.
చిన్న జాబ్ కి మీకు 2 లక్షల రూపాయలు కార్డు ఇచ్చారా సార్? ఇచ్చారు మేడం, బాగా వాడుకున్నారు కాదనట్లేదు. కార్డు వాడుకోమని ఇస్తారు సార్, ఫ్రీగా వాడుకోమని చెప్పి ఇవ్వరు కదా. దాని తగ్గట్టు ఇంట్రెస్ట్ ఉంటది. మీది వాల్యూమ్ 100% ఉందా 200% అయిందా మీది? ఏది సార్? వాల్యూమ్ 100% లో పెట్టారా లేదా 200% చేశారా వాల్యూమ్? ఏం వాల్యూ సార్? వాల్యూమా 300% లో ఉంది సార్. చెప్పండి. స్పీకర్ పగిలిపోతుంది, పాత ఫోన్ అది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మాకు ప్రాబ్లమే సార్. ఏం ప్రాబ్లం మీకు? మీకేం ప్రాబ్లం సార్? స్పీకర్ పగిలిపోతే ఎవరు చేపిస్తాడు మేడం? మరి మాకు ఎవరు చేపిస్తారు సార్? నేను పలగొట్టేట్టు మాట్లాడుతున్నాను ఏమన్నా? మాకు సోదొద్దు సార్, పేమెంట్ అడుగుతున్నాను. టైం పడుతుంది మేడం, రాసుకున్నాడా? ఏం రాసుకోవాలి సార్? ఒక బుక్ తెచ్చుకొని కస్టమర్ నెక్స్ట్ మంత్ కడుతున్నాడు అని చెప్పి రాసుకోండి. కొంచెమైనా ఉండాలి సార్ ఇలా మాట్లాడడానికి. మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే కదా, చేసుకోవట్లేదు కదా. నేను అడ్డ మీద కూలికి పోతా. మరి కూలి పని చేసుకోవడానికి మీకు ఎందుకు సార్ 2 లక్షల రూపాయల కార్డు? సెలవు ఏం చూసి ఇచ్చారు సార్ మీకు కార్డు? నాకు అర్థం కాదు. 6 ప్యాక్ కొంచెమైనా ఉండాలి సార్. 6 ఉన్నాయి మేడం 6 ప్యాక్లు. ఒకటి కాదు 6 ఉన్నాయి 6 ప్యాక్లు. అదే సార్, ఎందుకు ఇచ్చారు నీకు అంటున్నా నేను. 6 ప్యాక్ చూసి ఇచ్చారు మేడం. ఎందుకు ఇస్తారు కార్డు? జాబ్ చేస్తే ఇస్తారు. మరి మీకు ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళకి కార్డు? చెప్పండి, మీ క్లయింట్ సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పండి అతను కార్డు ఎందుకు ఇచ్చారని. డిపార్ట్మెంట్ సార్ ఇది. మీరు సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి మేడం, వాడికి కార్డు ఎందుకు ఇచ్చాడు, వాడు కట్టట్లేదు అని చెప్పేసి. అవును సార్. ఏం చూసి ఇచ్చారు కష్టం? ఏం చూసి ఇచ్చారు? అవును సార్. మరి ఎలా అన్నం తింటున్నారు అయితే? అన్నం తినట్లేదు నేను. రికవరీ ఏజెంట్ నాకు అడిగారు. గడ్డి తింటున్నారా అంట సార్? గడ్డిగా మొత్తం గాలి పీల్చుకొని ఒక యోగా నేర్చుకున్నా. ఆ యోగాసనం ఒక్కసారి వేస్తే నెల వరకు ఆకలి కాదు. కొంచెమైనా ఉండాలి సార్ ఇలా మాట్లాడడానికి. మీకెంత మేడం? అదే 2 లక్షల రూపాయల కార్డు వాడుకునేసి అంటే మీకు లేదా మేడం? కస్టమర్ ప్రాపర్ గా నెక్స్ట్ మంత్ లో సెటిల్మెంట్ ఒకటి మేడం. నాకు స్పీకర్ డ్యామేజ్ చేయకండి, ఎందుకట్లా? సెటిల్మెంట్ తీసుకొని పేమెంట్ చేయండి, 9,000 రూపాయల పేమెంట్ కట్టండి అయితే. అరే వింటారా లేదా మేడం? ఎందుకట్లా స్పీడ్ ఎక్కువ మీకు బండికి? ఏమి లేదు సార్, పేమెంట్ కట్టను అంటున్నా. దాన్ని తినేది మేము. ఏది మరి ఏమి కాల్ చేసినావు? తినడానికి కాల్ చేసినా? కన్ఫర్మ్ చేయండి సార్, ఎక్కడ ఉంటారు? అరే అడ్రస్ వదిలేయండి మేడం. అడ్రస్ వస్తే వస్తారేంది మీరు? అవును సార్, వస్తాం సార్. ఎవరో ఎంతమంది వస్తారు? మీకు ఎంతమంది కావాలి సార్? రైస్ ఏం రైస్ తెచ్చుకుంటా వెళ్ళే అట్లానే. ఎంతమంది వస్తారు చెప్తే తెస్తా. చెప్పండి. మీరు ఎంతమంది వస్తారు చెప్తే రైస్ తెస్తా. దాన్ని బట్టి సెటిల్మెంట్ అడుగున్నారు ఆల్రెడీ మీరు. సెటిల్మెంట్ అడుగున్నా, అందుకే నెక్స్ట్ మంత్ చేస్తా. ఇంటి దగ్గర కూడా వచ్చున్నారు. అడ్రస్ లో లేరు, స్కిప్ అయ్యి ఉన్నారు. అడ్రస్ లో స్కిప్ అంటారు దాన్ని, స్కిప్ అన్నారు, షిఫ్ట్ అంటారు దాన్ని. స్కిప్ అంటే మేడం స్కిప్ అయినారు సార్. మీరు ఎక్కడ ఏ మాస్టర్ నేర్పిన ఇంగ్లీష్? స్కిప్ కి షిఫ్ట్ కి తేడా తెలియదు మీకు? తెలుసులే సార్, మీకు తెలుసు కాబట్టి 2 లక్షల రూపాయల కార్డు ఇచ్చారు మీకు. మరి అందుకు ఇచ్చారు. మీకు 20,000 కార్డు ఇచ్చారా లేదా? అడ్రస్ పక్కన పెట్టండి మేడం. అడ్రస్ ఇస్తే ఏం చేస్తారు? ఎక్కడ ఉంటున్నారు మీరు? ఫ్లాట్ నెంబర్ బెంగళూరు షిఫ్ట్ అయినా నేను. లేరండి. మరి ఎందుకు వెళ్ళిపోయారు సార్ బెంగళూరుకి? జీవనోపాధి కోసం వెళ్ళాను. అవునా సార్? ఇప్పుడు మీరు సెటిల్మెంట్ తీసుకొని కూడా పేమెంట్ క్లియర్ చేసుకోవచ్చు సార్. 3 టర్మ్స్ గా పేమెంట్ క్లియర్ చేసుకోండి. మీకు కాల్ ఉంటే మాకు ఇలాంటి ఇబ్బందికరంగా ఉండదు. కాల్ స్లిప్ చేయరు. ఇలా కాల్ చేసినప్పుడు వెటకారంగా మాట్లాడుతున్నారు. వెటకారం ఏం లేదు, మొత్తం నార్మల్ కరంగా మాట్లాడుతున్నాను. కార్డు ఎందుకు ఇచ్చారంటే 6 ప్యాక్ చూసి ఇచ్చారంటున్నారు. మరి కార్డు ఎందుకు ఇస్తారు మీకు తెలియదా? మరి కార్డు ఎందుకు ఇస్తారంటే? అవును సార్, జాబ్ అవును. ఇది ఒక లగ్జరీ కార్డు వాడు ఇస్తారు, వాడుకోమని. వాడు ఇస్తారు. వాడేసి మరి మీరు కార్డు ఎందుకు ఇచ్చారంటే నాకేం తెలుసు? మీకు తెలియదా కార్డు ఎందుకు ఇస్తారు? కార్డు ఎందుకు ఇస్తారు చెప్పు? ఎందుకు ఇస్తారు సార్? వాడుకునేందుకు ఇస్తారు. మరి వాడుకున్నా కదా. మరి వాడుకున్న డబ్బులు కట్టలేదు కదా. ఇప్పుడు కడతా కదా. ఎప్పుడు కడతారు? నెక్స్ట్ మంత్. ఫోన్ పే ఆన్ చేయండి సార్. ప్రొఫెషనల్ చెప్పల్స్ కట్టుకోండి. 9,000 రూపాయలు కట్టండి. ఓపెన్ చేసి ఫోన్ పే. అంత ఇదిగా వాడుకున్నప్పుడు డబ్బులు కూడా కట్టాలి సార్. కట్టాలి. స్పీకర్ మీరు మేడం మిమ్మల్ని ఎత్తిపెట్టుకునే ఇవ్వలేదు కదా. మరి వాడినప్పుడు కార్డు పేమెంట్ క్లియర్ చేయండి అయితే. స్పీడ్ కంప్లీట్ అయితే 7 మందికి వెళ్తున్నారు. మన సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడిస్తారా లేదంటే మీరే మాట్లాడతారా? ఇంకేం మాట్లాడతారు సార్ మీరు? అరే అబ్బా, తీసుకోండి అయితే. తీసుకొని పేమెంట్ క్లియర్ చేయండి. ట్రైనింగ్ బాగానే చేసిరు కదా మీరు? వేసాం. ట్రైనింగ్ బాగానే చేసినట్టు కదా. చాలా సార్. నెక్స్ట్ మంత్ మార్చి ఇంక్రిమెంట్ 20% ఇస్తారు మీకు ఎట్లయినా. అవును ఇస్తారండి. టీఎల్ పొజిషన్ కేజీ సీట్ బాక్స్ పక్క. అవును. ఓకేనా? హ్యాపీగా ఉండండి మీరు. పేమెంట్ చేయండి సార్. ఫస్ట్ పేమెంట్ టైం పడుతుంది మేడం, చెప్పినా కదా మేడం. సో విన్నారు కదా, ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వారికి నార్మల్గా ఆన్సర్ చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళకు ఇండైరెక్ట్గా ఆన్సర్ చెప్తేనే వాళ్ళు కాల్ కట్టి వెళ్ళిపోతారు. లేదంటే కస్టమర్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.